అందువల్ల నగరమంతా కూడా ఒక స్థాయి సేవలు అందించడానికి ఒక యూనిఫామ్ ప్లాట్ఫామ్ ఉండాలి అని ఉద్దేశం. ఈరోజు వేరు యుఎల్బీస్ ఉన్నాయి. పెద్ద స్థాయి పట్టణ మౌలిక సదుపాయ ప్రాజెక్టులు అమలు చేయడానికి వారికి కావాల్సిన ఆర్థిక, సాంకేతిక మరియు పరిపాలన సామర్థ్యం అన్ని యుఎల్బీస్కు యూనిఫామ్గా లేకుండా పోయింది. ఏకీకృతం ఈ మున్సిపల్ నిర్మాణం జరిగితే ఆర్థిక వనరులు కానీ, సాంకేతిక నైపుణ్యం కానీ, సంస్థాగత సామర్థ్యం కూడా అందరికీ కూడా యూనిఫామ్గా ఉండాలనే ఒక ఆలోచన. మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే చాలా సందర్భాల్లో అన్ప్లాన్డ్ ఆఫెసాడ్ పట్టణ విస్తరణ జరుగుతూ ఉంది. దాన్ని నివారణ అప్పర్ హౌస్ వి నో ద ఇంపార్టెన్స్, వి గివ్ ద హైయెస్ట్ రెస్పెక్ట్ టు దిస్ హౌస్. అక్కడ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక్కడ పోయినాం తతంగం. దిస్ ఇస్ నాట్ ద వర్డ్స్ యూ హ్యావ్ టు యూస్ డాక్టర్. These are not the words. You are the educated guy. You are the educated guy. As a friend, as a colleague, I am trying to put it across. Please, this is the highest house. We will give the utmost respect to this house. Even though our tempers run high in the lower house, we never speak in the same way in the same tone over here. Subject lo gundi. ఏ చట్టానికైనా సార్ ఒక మాట సార్ ప్లీజ్ అలౌ మీ టు టాక్ సార్. We are the main opposition here. Please allow, and I am the lead speaker here. Please allow me to complete, sir. If they don't want to listen, then I will stop, sir. My humble submission, sir. For any act, for any policy, there is a prelude, sir. మనం చేసే చట్టము ఒక ఇంగ్లీష్ కాగితం కాదు సార్, తెలుగు కాగితం కాదు సార్. ప్రజల భవిష్యత్తు, ప్రజల అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు, ప్రజల స్ఫూర్తి ఇవన్నీ మిళితమై ఉంటే ఒక చట్టం వస్తుంది సార్. అటువంటివి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా చాలా అంశాలు చర్చకు వస్తాయి అధ్యక్ష. వాటిని దృష్టిలో పెట్టుకొనైనా సరే ఆ భావోద్వేగాలను, ఆ భావంలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వమైన మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. వెదర్ దే ఎక్సెప్ట్ ఆర్ డోంట్ ఎక్సెప్ట్ ఇస్ అన్న, దిస్ ఇస్ నాట్ ఫేర్ అన్న, దిస్ ఇస్ నాట్ ఫేర్. చెప్పనివే అరే చెప్తా మీకు, అది కూడా చెప్తా మీకు ఏం హక్కు ఉంది, ఏం హక్కు లేదు కూడా చెప్తా. ప్లీజ్ కానీ నువ్వు అట్లా శ్రావణ్ ప్లీజ్ గో హెడ్. చైర్మన్ సార్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 74వ భారత రాజ్యాంగ సవరణను ఉల్లంఘిస్తూ వీళ్ళు మొత్తం ప్రక్రియను చేపట్టారు. వి స్ట్రాంగ్లీ కండెమ్, వి అపీల్ టు ద గవర్నమెంట్ టు రెస్పెక్ట్ దేర్ ఓన్ యాక్ట్. వాళ్ళ నాయకుడే పట్టుకొచ్చిన చట్టం, దాన్ని దయచేసి మీరు గౌరవించండి, నియంతృత్వంగా ఉండకండి అని చెప్పని నేను కోరుతాను. రెండవది ఏంటంటే, నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. దెర్ ఇస్ అ సెటిల్డ్ లా. వారు ఇంతకుముందు చెప్తా ఉన్నారు, మీరు అట్లా చేయలేదా, మేము ఇట్లా చేయలేదా అని చెప్పని వారు ఇంతకుముందు చెప్తా ఉన్నారు. చట్టం ఏం చెప్తుంది అంటే వేర్ ఎ స్టాట్యూట్ ప్రిస్క్రైబ్స్ ఎ మేనర్ ఫర్ డూయింగ్ ఎ థింగ్, it must be done in that manner alone or not at all. చట్టం చేస్తే రూల్లో ఉన్నటువంటి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక సూత్రాలకు అనుగుణంగా చేయాలి తప్ప ఇంకో మాదిరిగా చేయటానికి హక్కు లేదు. దిస్ ఇస్ అ సెటిల్డ్ లా, నాట్ ఓన్లీ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ బట్ సుప్రీం కోర్ట్స్ డైరెక్టివ్స్. ఇంత స్పష్టంగా ఉన్నటువంటి ఒక నేపథ్యంలో సంప్రదింపులు లేకుండా నియంతృత్వంగా రాత్రికి రాత్రి 20 మున్సిపాలిటీలను, 7 మున్సిపల్ కార్పొరేషన్లను ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జిహెచ్ఎంసీలో మెర్జ్ చేసి, కనీసం అక్కడ ఉన్నటువంటి ఒక కార్పొరేటర్లకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఒక ఓటర్లను కానీ కనీస వార్డు సభ అంటాం అధ్యక్ష. మీరు గ్రామంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, యు నో ద శాంటిటీ ఆఫ్ ద గ్రామ సభ. గ్రామ సభ ఈజ్ ద వెరీ ఫౌండేషన్ పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ. అట్లనే వార్డు సభ ఇన్ అర్బన్ గవర్నెన్స్. ఒక్క వార్డు సభ కూడా పెట్టకుండా వాళ్ళు మెర్జ్ చేసి పడేసినారు. వారు అంటా ఉన్నారు పెద్దలు, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు హిమ్, ఐ హ్యావ్ శ్రీధర్ బాబు గారు, వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఏకీకృత పన్ను విధానం ఉండాలా అని చెప్పారు. హౌ కెన్ యూ ఇంపోజ్ ద ట్యాక్స్ దట్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఓటర్ పేస్ టు సమ్వన్ లివింగ్ ఇన్ ఎ మున్సిపాలిటీ, రిమోట్ మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్, సబర్బ్ మున్సిపల్ కార్పొరేషన్స్ అండి? ఎట్లా న్యాయం అయితే చెప్పురి? మళ్ళీ మీరు దాన్ని సమర్థించుకుంటున్నారు, తప్ప అంటున్నావు, అట్లా ఎట్లా అంటావు, నా మీద ఎగబడుతున్నారు. సబబు కాదు అని నేను కోరుకుంటా ఉన్నాను. రెండో విషయం అధ్యక్ష, జిహెచ్ఎంసీకి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష, పెద్ద చరిత్ర ఉంది.
I don't want to get into the discussion. నిజాం జమానాలో హైదరాబాద్ గవర్నెన్స్ ఎట్లుండే, తర్వాత MCH ఎట్లయింది, GHMC ఎట్లయింది, everybody knows, and I don't want to get into the debate. But I wanted to give certain facts to the House and to the honorable ministers here. ముంబైలో 1,24,00,000 మంది జనాభాకు 603 స్క్వేర్ కిలోమీటర్స్ల టెరిటరీ ఉంది. ఢిల్లీలో 1,10,00,000 జనాభాకు 1,397 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంది. కర్ణాటకకు 84 లక్షల మంది జనాభాకు 709 ఉంది. అహ్మదాబాద్కు 55 లక్షల మంది జనాభాకు 468 ఉంది. 428 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. చెన్నైకి 46 లక్షల జనాభాకు 175 స్క్వేర్ కిలోమీటర్స్ టెరిటరీ ఉంది. సూరత్, పూణే, నాగ్పూర్ అట్లా వివరాలన్నీ ఉన్నాయి. నేను కోరొచ్చేది ఏంటంటే, ఓవర్ నైట్ వాట్ ఈస్ యువర్ అర్బన్ డెవలప్మెంట్ పాలసీ చెప్పండి దయచేసి, మంత్రివర్యులు, ప్రభుత్వం దయచేసి చెప్పండి అధ్యక్ష. ఓవర్ నైట్ 700 స్క్వేర్ కిలోమీటర్స్ నేను 2000 చేసి పడేసి, ఐ హావ్ కాల్డ్ ఇట్ as క్యూర్, ప్యూర్, రేర్. ఎవ్రీవేర్ రేవంత్ రెడ్డి గారు is visible. Pure he is there, pure he is there, rare he is there. I don't know what is it acronym and how you got it, thanks to your wisdom. But then what is your urban development policy? What are you wanting to do with the rest of the towns in the Hyderabad, Telangana? ఆంధ్రప్రదేశ్కి నేను బోత్ అధ్యక్ష. నిన్న తిరుపతి పోయేసినాం, అద్భుతమైన నగరం. పక్కన చిత్తూరు, తిరుపతి, లేకపోతే మీకు కర్నూలు, రాజమండ్రి, వాళ్ళకు విజయవాడ, గుంటూరు, ఇట్లా అన్ని నగరాలు ఉన్నాయి. ఒక సమగ్రమైనటువంటి ఒక రూరల్ అర్బన్ డెవలప్మెంట్ తోటి వాళ్ళు స్టేట్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మొత్తం 2000 ఎకరాలను హైదరాబాద్లో పడేసి, యూ వాంట్ టు కిల్ ద ఎంటైర్ అర్బన్ fabric of Telangana by making 2000 square kilometers of Hyderabad. ఒక పక్కన నగరాలకు మైగ్రేషన్ ఉండొద్దు అని చెప్పని దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలో ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున నగరాలు ముంపుకు గురవుతా ఉన్నాయి, ముంపు కారకులవుతా ఉన్నారు. మీరు నగరాల విస్తరణ ఆపేసి ప్రజలను మీరు గ్రామాల్లో ఉండే విధంగా చేయండి అంటే, మేము హైదరాబాద్ ఎక్స్పాండ్ చేస్తామని చెప్పని ఈరోజు మాట్లాడుతున్నట్టు పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇది అప్రజాస్వామికం అని చెప్పని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, ఇంకొక విషయం, దే హావ్ నాట్ టాక్డ్ అబౌట్, వాళ్ళు క్యూర్, ప్యూర్, రేర్ది చాలా పెద్ద ఎత్తున మీటింగ్లలో చెప్పినారు, డిఫరెంట్ సభలలో డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినారు. బట్ ద పాయింట్ ఈస్, ఇంతవరకు జిహెచ్ఎంసీలోనే సగం సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 2 ఏళ్ల రోడ్ల మీద జనం పోవాలంటే నడుములు ఆగమైతా ఉన్నారు. రోడ్ల సమస్య, చెత్త చెదారం ఊకేసే పరిస్థితిలో లేరు, ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నారు. జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్స్ ఎవరు పికప్ చేసే పరిస్థితిలో లేరు. కాంట్రాక్టర్లంతా ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. నిధులు లేక అల్లాడుతున్నారు, సిబ్బంది లేక అల్లాడుతున్నట్టుగా జిహెచ్ఎంసీని నౌ దే ఆర్ మేకింగ్ ఇట్ ఏ లార్జర్ ఎంటిటీ. నేను అడుగుతా ఉన్నాను, యూ మే కాల్ ఇట్ as 3 కార్పొరేషన్ చేస్తారా, 4 కార్పొరేషన్ చేస్తారా, సబ్సిక్వెంట్ డిస్కషన్. బట్ హ్యావ్ యూ మేడ్ ఎ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఆఫ్ దిస్ డీలిమిటేషన్? చేసినారా? రిపోర్ట్ ఏమైనా ఉందా? సభలో ఉన్నటువంటి శాసనసభ్యులకు కానీ, కార్పొరేటర్లకు కానీ, ప్రజలకు కానీ ఎకనామిక్ వయబిలిటీ ఆఫ్ దిస్ డీలిమిటేషన్ either in the name of new divisions or in the name of the new corporations ఉందా? ఉంటే దయచేసి చెప్తారా, లేదా అది మీ షెల్ఫ్లోనే ఉంటుందా? దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, హూ హాస్ డన్ దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్ అధ్యక్ష? హ్యాస్ ఇట్ బీన్ డన్ బై ఎ డెడికేటెడ్ కమిటీ ఆర్ ఎ డెడికేటెడ్ కమిషన్, or is it done by some IAS officers who are in service right now? Have you formed any competent empowered committee? No. You have given it to Center for Good Governance. With highest respect to the Center for Good Governance, it is not a constitutional body, sir. It's not a constitutional body. అది చీఫ్ సెక్రటరీ కింద పనిచేసేటువంటి ఒక సంస్థ, ఒక అడ్వైజరీ సంస్థ. ఇక చీఫ్ సెక్రటరీ కింద పనిచేస్తుందంటే ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ మొత్తం వ్యవహారం ఎట్లా నడుస్తుందో మీకు అర్థమవుతుంది. ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లో పనిచేసేటువంటి ఒక స్వయం ప్రతిపత్తి, రాజ్యాంగ నిబద్ధత లేని ఒక సంస్థ ఒక రాజ్యాంగ ప్రక్రియను చేపట్టి అది ఒప్పేసుకోవాలని చెప్పానంటే ఎంతవరకు న్యాయం అవుతుంది చెప్పండి అధ్యక్ష? ఐఎమ్ నాట్ అపోజింగ్ దిస్ ఐడియా, ఐఎమ్ ఓన్లీ అపోజింగ్ ద వెరీ ప్రాసెస్ దట్ దే హావ్ అడాప్టెడ్. దే హ్యావ్ నో లెజిటిమసీ. ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ గ్రాంటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ అ పవర్ టు దెమ్ టు వయోలేట్ ద ప్రాసెస్. Their ambition may be good. The goal ultimately that they want to achieve of 3 trillion, 5 trillion, నరేంద్ర మోడీ గారు 10 అంటే మేము తక్కువనామా, మేము 5 అనొచ్చు, 3 అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. నరేంద్ర మోడీ గారిని అనుసరిస్తూ గొప్పది, సంతోషం. తెలంగాణ ప్రభుత్వం కూడా మోడీ గారిని అనుసరిస్తూ ఉంది, చాలా సంతోషం. బట్ యూ కెనాట్ డైల్యూట్ ద ప్రాసెస్. దట్ ఈస్ వాట్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ యూ, సార్.
That is what Constitution says. That you have violated. CGG ఎవరు వాట్ ఆ రిపోర్ట్ అని చెప్పారు సరే ఒక మాట మీ దృష్టికి అని తీసుకురావాలి కదా అధ్యక్ష మేమంటే మాకు ఇవ్వకపోయింది అధ్యక్ష CGG హ్యాస్ మేడ్ ఎ రికమెండేషన్ అంటున్నారు వేర్ ఈస్ దట్ రిపోర్ట్ యాడుంది అధ్యక్ష రిపోర్టు ఎవరి షెల్ఫ్లో ఉంది అధ్యక్ష మేమేమైనా ఏలియన్స్ అధ్యక్ష మాకు తెలియకూడదు అధ్యక్ష కార్పొరేటర్లకు తెలియకూడదు అధ్యక్ష ప్రజలకు తెలియకూడదు అధ్యక్ష ఏ ప్రాతిపదిక మీద 300 సజెస్ట్ చేసినారు వాట్ ఈస్ అ డెమోక్రాటిక్ వయబిలిటీ ఎకనామిక్ వయబిలిటీ ఫ్యూచరిస్టిక్ గా ఎట్లా ఉండబోతుంది అనేటువంటి ఒక స్టడీ ఒక అధ్యయనం ఉండదు అధ్యక్ష రాత్రి ఫత్వాల అధ్యక్ష అది కూడా చెప్తా ఫత్వాలు ఎట్లయినా కూడా చెప్తా నేను మీకు అది కూడా చెప్తా ఇంకో ముఖ్యమైన పాయింట్ అధ్యక్ష చాలా భయం కలుగుతోంది అధ్యక్ష వి ఆల్ హ్యావ్ ఫాట్ అగేన్స్ట్ దిస్ తెలంగాణ మూమెంట్లో మీరు కూడా పెద్ద తెలంగాణ ఉద్యమకారులు మీరు అనేక డిబేట్లలో చర్చలలో పార్లమెంట్లో మీరు కొట్లాడినాడు మీకు గుర్తే ఉంటుంది హైదరాబాద్ను ఆ రోజు ఉన్నటువంటి ఒక ఉమ్మడి ఆంధ్ర పాలక వర్గం హైదరాబాద్ను కేంద్రపాలితం చేయాలా అని చెప్పని చర్చలు చేస్తున్నట్టు తరుణంలో మీరు కూడా కొట్లాడింది అధ్యక్ష నాకు బాగా గుర్తు మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని మేము కూడా కొట్లాడినాం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కూడా వి ఫాట్ అగేన్స్ట్ హైదరాబాద్తో తెలంగాణ నో యూనియన్ టెరిటరీ అని చెప్పని కొట్లాడినాం ఇవాళ భయం కలుగుతుంది హైదరాబాద్ను యూనిట్ డ్యూటీ చేస్తారట అని చెప్పని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి పేపర్లలో వార్తలు వస్తున్నాయి టీవీలలో వార్తలు వస్తున్నాయి ఈ 2000 కిలోమీటర్లు చేయటం వెనుక హైదరాబాద్ను యూనియన్ టెరిటరీగా మార్చివేయటంలో ఒక సానుకూలమైనటువంటి ఒక ఫెసిలిటేషన్ జరుగుతుందా అనే అనుమానం కలుగుతుంది ప్రభుత్వం దయచేసి దానికి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతాం దట్ మీన్స్ యు ఆర్ కట్లింగ్ ద ఎంటైర్ మెడబట్టి పిసికినట్టు తెలంగాణ హైదరాబాద్ను కనుక మీరు యూటీ చేసి కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకపోతే తెలంగాణ ప్రజల నోట్లో మన్ను కొట్టినట్టు శంకరన్న మొత్తం ప్రజలందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది ఇది ఇక్కడి నుంచే మనం అంతా బతుకుతాం పెన్షన్లు రావాలన్నా రైతు బంధు రావాలన్నా రైతు అన్ని రకాల అభివృద్ధి పథకాలు జరగాలంటే హైదరాబాద్ మనది కావాలి కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొట్టివేయాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పని చర్చలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఒక విస్తృతమైనటువంటి ఒక రీతిలో దీన్ని పెనట్రేట్ చేస్తున్నప్పుడు భయం కలుగుతుంది దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇంకొక విషయం అధ్యక్ష ఐ హావ్ హర్డ్ ఇన్ ద మీడియా వాళ్ళు పెట్టుకున్నారు యాక్ట్లో 2-3 కార్పొరేషన్స్ మేము విభజించుకుంటాం సబ్సిక్వెంట్ అని వారు కూడా మంత్రి గారు కూడా చెప్పినారు సంతోషం దే హ్యావ్ ఎ రైట్ టు డూ సో నేను ఇన్న 3 పేర్లు అధ్యక్ష దయచేసి మంత్రి గారు ప్రభుత్వం కేర్ఫుల్గా వినాలని కోరుతున్నా 1 హైదరాబాద్ సంతోషం 2 సైబరాబాద్ సంతోషం 3 మల్కాజ్గిరి మరి సికింద్రాబాద్ ఏం పాపం చేసింది అధ్యక్ష సికింద్రాబాద్ పేరే ఉండదట అంటున్నారు అధ్యక్ష దో దే హ్యావ్ నాట్ డిక్లేర్డ్ ఇట్ ఇన్ ద బిల్ but that's what we are hearing. I humbly appeal to you, please don't kill Secunderabad. It has a name, Lashkar Bonal Antam. Lashkar has got a history, Lashkar has got a culture, Lashkar has got a tradition. దయచేసి మీరు ముఖ్యమంత్రి గారిని మల్కాజ్గిరి ఎంపీ గెలిపించారు కాబట్టి వారి కోసం అని చెప్పని మీరు దాన్ని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అంటే వీఆర్ కిల్లింగ్ ఎ హిస్టరీ దయచేసి దాన్ని మీరు ఆ రకమైన ప్రతిపాదన ఏమైనా ఉంటే మాత్రం విడ్రా చేసుకోండి ప్లీజ్ ప్రొటెక్ట్ ది శాంటిటీ అండ్ కల్చరల్ ట్రెడిషన్ హెరిటేజ్ హిస్టరీ ఆఫ్ సికింద్రాబాద్ అని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నాను ఆ రకమైన కార్పొరేషన్ చేసేటప్పుడు కూడా చర్చలు చేయాలా చర్చ చేయకుండా చేయొద్దు అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష అధ్యక్ష ఇవాళ అధ్యక్ష ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ అర్బన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అర్బన్ లొకాలిటీస్ చాలా ఇష్యూస్ వస్తాయి అధ్యక్ష నాకు ఎప్పుడు బాధ కలుగుతుంది తెలంగాణలో ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళం కాబట్టి ఎప్పుడు అనుకుంటుంటాం మనము ఆంధ్రప్రదేశ్ లెక్కనో మహారాష్ట్ర లెక్కనో లేకపోతే మిగతా రాష్ట్రాల లెక్క మనం ఎందుకు నగరాలను అభివృద్ధి చేసుకోకూడదు హైదరాబాద్కు దీటైనట్టుగా రీతిలో కరీంనగర్ ఎందుకు అభివృద్ధి చెందొద్దు నిజామాబాద్ ఎందుకు అభివృద్ధి చెందొద్దు సంగారెడ్డి ఎందుకు ఒక బాంబేలో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ జోన్ లెక్క ఎందుకు అభివృద్ధి చెందొద్దు మహబూబ్ నగర్ వై ఇట్ కెనాట్ బికమ్ ఇవాళ మనం డెలిబరేట్గా ఈ ఎక్స్పాన్షన్ వల్ల హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక ఏమంటారు కదా మర్రి చెట్టు కింద వేరే ఏం చెట్లు వెలగవని చెప్పని ఇలా మర్రి చెట్టును తయారు చేసి వదిలిపెట్టి మిగతా జిల్లాలన్నింటినీ కూడా స్కట్లు చేసే పరిస్థితి వస్తుంది దయచేసి యు ఆర్ టాకింగ్ ఆఫ్ ఎ వెరీ సీరియస్ కాన్సిక్వెన్స్ రెస్పెక్టెడ్ మినిస్టర్ సార్ వీఆర్ డిస్కసింగ్ ఎ వెరీ సీరియస్ కాన్సిక్వెన్స్ దిస్ ఇస్ గోయింగ్ టు క్రియేట్ ఎ లార్జ్ రామిఫికేషన్ సబ్సిక్వెంట్లీ మనం మిగతా జిల్లాలను చంపే ప్రయత్నం జరుగుతూ ఉంది హైదరాబాద్ ఎక్స్పాన్షన్ పేరు మీద మరి అది దాని వెనుక ఉన్న కారణాలు ఏంటివి భూముల ఇంకేత మొత్తానికి తెలియదు కానీ దయచేసి నేను ఐ వాంట్ యూ టు ఇవాళ ఇప్పటికే హైదరాబాద్లో హౌసింగ్ సమస్య ఉంది
ఇప్పటికే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంది, ట్రాఫిక్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, సివిక్ సిస్టమ్స్లో సమస్య ఉంది. అనేక సమస్యల సుడిగుండంలో ఉండి నిధులు లేక మీరు ఈ రకం ఎక్స్పాన్షన్ చేయబడ్డట్టయితే ఎట్లా అవుతుందని నేను చూపెడతా ఉన్నాను అధ్యక్ష. ఈనాడులో వచ్చింది పట్టణీకరణతో ముప్పు అని చెప్పని. దిస్ ఇస్ వాట్ వరల్డ్ బ్యాంక్ ఆల్సో హ్యాస్ సెడ్. దిస్ ఇస్ వాట్ వరల్డ్ బ్యాంక్ హ్యాస్ సెడ్. రివర్స్ మైగ్రేషన్ గురించి ఆలోచించాలంటే మీరు యు ఆర్ సపోర్టింగ్ అండ్ స్ట్రెంథనింగ్ అండ్ రీఇన్ఫోర్సింగ్ ది అర్బన్ మైగ్రేషన్. అధ్యక్ష, నేను ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఇది తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ delimitation rules అధ్యక్ష. I suppose Honorable Minister and other colleagues would have actually reviewed this. Then I'm going to rule number 4 of this act. Rule number 4 of this act. Section 8 లో ఉన్నటువంటి rule number 4. అధ్యక్ష, the area of the corporation shall be divided into wards as notified by the government under Rule 3. Rule 3, taking into account the natural boundaries, geographical features and contiguity of the area. Wherever natural boundaries could not be adopted, survey numbers, TS numbers, important junctions, lanes shall be considered as far as possible అని చెప్పని రూల్ నెంబర్ 4 చెప్తుంది. అధ్యక్ష, మీరు ఒక్కసారి అధ్యక్ష, నేను అక్కస్తో చెప్పట్లేను, విమర్శతో చెప్పట్లేను అధ్యక్ష, ఇది కన్సర్న్తో చెప్తున్నా అధ్యక్ష. ఒకసారి మ్యాప్లన్నీ తీసి చూడరు అధ్యక్ష. వారు చెప్పినట్టుగానే 2000 స్క్వేర్ కిలోమీటర్లు అధ్యక్ష. 2000 స్క్వేర్ కిలోమీటర్లు డివైడెడ్ బై 300 వాట్స్ అధ్యక్ష. సో how many square kilometers each division should be అధ్యక్ష? It should not cross way between 6 to 7 square kilometers. ఒకసారి చూడండి, మీరు ఆత్మశోధన చేసుకోండి, whether your delimitation exercise has stuck to that spirit of rule number 4 or not. కాలా, ఒక దగ్గర ఇంత పెద్దగా ఉంటుంది, ఓ దగ్గర ఇంత ఉంటుంది, ఓ దగ్గర ఇంతే ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఒకటి అధ్యక్ష. రెండో పాయింట్ నేను కంప్లీట్ అన్నా, మీరు యూ హ్యావ్ ఎ టైమ్ అన్నా, మీరు ఎనీవే యూ ఆర్ గోయింగ్ టు డిసైడ్. నేను ఇంత మొత్తుకున్నా మీరు ఎట్లా నిర్ణయిస్తారు కాబట్టి నన్ను మాట్లాడి ప్రజల పక్షాన అది కూడా మాట్లాడబా. మంచి మాట చెప్పినావు అన్న, సంతోషం. ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు మంచి ప్రశ్నలు ఎవరు? ఐ వాంట్ let me you gave me a cue. let me come to that. Rule number 5. సో దట్ మీన్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా చట్టము ఎట్లుంటే అట్లనే చేయాలా, అయితే చేయొద్దు, చేయాలంటే చట్టం ఉన్నట్టు చేయాలి. కానీ నా ఇష్టం వచ్చినట్టు చేసే మన్మానికా హుకుమత్ నై చలేగా. దిస్ ఇస్ వాట్ అంబేద్కర్ సెడ్. 5 ఏమంటుంది అంటే అన్న 5 ఇనవే కొంచెం మీరు పాజిటివ్ పర్సన్స్ ఇంటర్ అని చెప్తున్నా, ఇండ్రి మీరు దయచేసి. 5 ఏమంటుంది అంటే ద వేరియేషన్ ఇన్ పాపులేషన్ in the ward shall not be more than 10% of the average population of the ward as far as possible. Just because there is a word called as far as possible, it does not give you a granted authority, empowerment, that you will have in one division 20,000, in another division 70,000. No sir, this is misinterpretation sir, absolute misinterpretation sir. ఇంకొకటి, వారన్నట్టుగా 1,34,00,000 పాపులేషన్ అన్నారు. ఈ రూల్ ప్రకారంగా 1,34,000 మంది 34,00,000 మంది ఉంటే 300 వార్డులు అంటే దగ్గర 45,000 ఉండాలా. ఇది యావరేజ్ సైజ్. ఈ యావరేజ్ సైజ్ మీద ప్లస్ ఆర్ మైనస్ 10%, విచ్ మీన్స్ ఎంతనా 46,000 మైనస్ 4,600 ఆర్ ప్లస్ 4,600 ఉండాలి. గట్లెట్లా 20,000 70,000 ఉంటాయన్నా? అట్లా ఉండకూడదు. దట్స్ అగైన్స్ ద లా. You cannot decide just the way you want, please. Law says whatever is written in the law is Bhagavad Gita, Quran and Bible. You can't deviate, sir. That's what court says, that's what constitution says. But you have done it so, which is unconstitutional, illegal, undemocratic. Number 1. Number 2, ఇంకొకటి చెప్తా అధ్యక్ష, ఇంకొక ముఖ్యమైన అంశం మీ దృష్టికి. Please conclude. I will అధ్యక్ష. ఇది చాలా పెద్ద అంశం అధ్యక్ష. 2 నిమిషాలు మీరు టైం ఇరి. నేను ఇంకొక విషయం చెప్తా అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, తెలంగాణ एक प्यारा Telangana and Hyderabad is a lovely Hyderabad. No other state in the country, no other city in the country has this kind of a beautiful culture. We live in Ganga Jamuna Tehzeeb.
ముసల్మాన్, హిందూ, ఇసాయి అందరం కూడా మనము ఒక అన్నదమ్ముల లెక్క బతుకుతాం. ఇవాళ వీళ్ళు చేసినటువంటి ఒక ప్రక్రియ వల్ల తరతరాల నుండి తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి ఒక గంగా జమునా తహజీబ్ కు ఆజ్ ఖరాబ్ కర్కే రఖ్ దే రే. దే ఆర్ సెక్లూడింగ్ రిలీజియన్. ద డిలిమిటేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్స్. ఒక వర్గం ఒక దగ్గర ఉండాలి, ఇంకో వర్గం ఇంకో దగ్గర ఉండాలి. क्यों हम भाईचारा से नहीं रह सकते क्या? नहीं जी सकते क्या? ये क्या सियासत है? किसको मदद करना चाह रहे हैं? क्या तोड़फोड़ करना चाह रहे हैं आप लोग? What kind of a governance is this? We have to sow such seeds that the future generations will love us. Arey, what kind of a law has been made by this August House and August Assembly and Japan? But we are destroying a fabric, Ganga Jamuna fabric we are trying to destroy. నేను ఒక్క మాట అడుగుతున్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అధ్యక్ష మ్యాప్లు ఇచ్చినారు. వై ఇస్ దట్ వీ కెనాట్ నో ఈ హౌసెస్ ఎందుకు పాపులేషన్ డేటా తెలియకూడదు అధ్యక్ష? వాట్ ఈస్ సో సీక్రెట్ అబౌట్ ఇట్? వాట్ ఈస్ సో సీక్రెట్ అధ్యక్ష? డీలిమిటేషన్ ఎక్సైజ్ కదా, నేను వద్దన్నా మీరు చేస్తారు కదా, ఎట్లా ఆ సంఖ్య బయట పెడితే ఏమవుతుంది? ఒకటి 25లో ఇంతమంది మీరు వారు లేసినారు నా మీద కోపంతో ఆ మాట చెప్పనీయలేదు. నేను ఒక మాట చెప్తా ఉన్నా. 25లో సెన్సస్ కంప్లీట్ అవుతుందని వారే చెప్పినారు. 2011 సెన్సస్ బేసిస్ మీద ఎందుకు చేస్తా ఉన్నారు ఇవాళ? We are just left with about 11 months. You are going to decide 100 years of future of Hyderabad. Can you not have patience and democratic conscience to wait for a legitimate exercise of national census to be completed, and based on that data can you not conduct this delimitation? చేయలేరా? ఏం కష్టం? నేను ఒకటే కోరుతా ఉన్నాను, మనం ఉంటాం పోతాం. One fine day all of us will not exist on this earth, but only the decisions that we take in this house will remain forever. చరిత్ర మనని మంచి పనులు చేసినామని గుర్తుపెట్టుకోవాలా, చరిత్ర ప్రజాస్వామ్యాన్ని స్కటులు చేసినామని చెప్పని గుర్తు చేసుకోవాలా. దయచేసి గుర్తు చేసుకోవాలా, అర్థం చేసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. నేను చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. This entire exercise that they have carried out is in violation of Article 14, is in violation of People's Representation Act. ఎందుకు ఈ మాట చెప్తున్నా అధ్యక్ష? This is not a mere administrative convenience exercise అధ్యక్ష. This is going to be the foundation for the future elections అధ్యక్ష. ఇది అంటే ఈ నగరంలో ఉన్నటువంటి ఒక ప్రజలు వార్డు మెంబర్లను, కార్పొరేటర్లను, మేయర్ను ఎన్నుకునే ప్రక్రియకి ఇది మొట్టమొదటి ఫౌండేషనల్ స్టెప్ అధ్యక్ష. మీరు ఇక్కడనే అప్రజాస్వామికంగా ఉంటే భవిష్యత్తులో జరగబోయేటంతా కూడా అప్రజాస్వామికంగా ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ఇన్ వయలేషన్ ఆఫ్ 243R. తర్వాత వయలేషన్ ఆఫ్ సెవరల్ అదర్ యాక్ట్స్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. మహానుభావుడు రాజీవ్ గాంధీ బాధపడుతుండొచ్చు, చేయాలా ఎక్కడున్నాడో. రాహుల్ గాంధీ గారు కూడా తెలిస్తే ఆయన కూడా బాధపడతాడు, రాజ్యాంగాన్ని కూని జరుగుతుందని చెప్పని. మొత్తానికి ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ బీయింగ్ స్కటిల్డ్. ఐ అపీల్ టు దిస్ గవర్నమెంట్, లెట్స్ నాట్, ఏం తొందర ఏం లేదు, అంత అందరం అన్నదమ్ముల మంచిగా కూర్చొని ముచ్చట పెట్టుకొని మాట్లాడుకొని చర్చలు చేసి తీసుకోవచ్చు. ఆ కార్పొరేటర్లు ఏమన్నా మనోళ్ళు గారా? మేయర్లు మనోళ్ళు గారా? మేమేమైనా మీరు మంచి పని చేస్తుంటే వద్దంటమా? మీరు 3 trillion 5 trillion అంటున్నారు, 20 trillion చేద్దాం ఏమన్నా అందరం కలిసి. బట్ లెట్స్ డిసైడ్ టుగెదర్. వెస్టర్న్ ఇంట్రెస్ట్ లేకుండా డెమోక్రాటిక్ గా ముందుకు చూద్దామని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. డాక్టర్ అంజిరెడ్డి గారు.